సన్నిధికి మనం వచ్చాం, మంచిదే. ఇక్కడ అంటాడు నీ మందిర ఆవరణంలో గడుపుట 1000 దినాల ఆశీర్వాదం కదా. దేవుని మందిరంలో ఏ విధంగా గడపాలి? ఇతర ఆలోచనలతో గడపాలి. మనసు, ఆత్మ, శరీరం యేసుని యందు లగ్నం చేయాలి. హల్లెలూయా. మంచిది. దేవుడు ఆజ్ఞలే కదా ప్రియులారా. చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. 7 వరములు అని చెప్పాను నేను. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి దేవుడు బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారము మోయి వారులారా. ఏంటి ప్రయాస? ఏం భారం మోస్తున్నాం మనం? ఈ లోకంలో మానవీయ జీవితం ప్రయాసే. మానవుడు అధికమైన భారాన్ని మోస్తూ ఉన్నాడు. అది పాప భారం. ఆ భారాన్ని దించివేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు. ఆ భారం, మీరు నా ఎదుకు రండి, నేను దీన మనసు గలవాడిని, నా కాడి ఎత్తుకొని మీరు మోయేదే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు దేవుడి కాడిని మోస్తామంటే నీలో ఉన్న భారాన్ని దించి వేసుకున్నప్పుడు. మొట్టమొదటిగా దేవుడు ఇచ్చే వరం ఏంటనగా నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీకు విశ్రాంతి ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకున్న పాప భారంలో మన మీద నుండి పక్కన పెట్టాలి. హల్లెలూయా. నేను వాట్సాప్లో చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గంప ఎత్తుకొని మొయ్యలేకపోతూ ఉంటాడు. గంప గొడుగు. అప్పుడు ఇంకొక అతను ఏం చేస్తాడంటే ఆటోలో వచ్చి, బాబు నువ్వు ముసలావి కదా, అమ్మ ముసలాయన మొయ్యలేదు, మీరు ఎక్కండి నా ఆటో అంటాడు. ఆయన ఆటో ఎక్కి కూడా గంప ఎక్కి మీద పెట్టుకుంటాడు. గంప కింద పెట్టాడు. ఆటో ఎక్కించుకున్నాడు కదా, ఆ గంప కింద పెట్టి వాడు తిరిగి చూసాడు కదా, గంప పైన పెట్టుకుని ఉంటాడు. అంటే ఏంటి అర్థం? నీ భారాన్ని నేను తీస్తానయ్యా, నీ భారాన్ని నేను మోస్తాను, నీ భారం నువ్వు మోయలేదు అని చెప్తే అతను అంటాడు, నా భారం నువ్వు మోయలేదు, నువ్వు ఆటో ఎక్కించుకున్నా, నువ్వు ట్రైన్ ఎక్కినా, నువ్వు బస్సు ఎక్కినా, నువ్వు దేని మీద ఎక్కించుకున్నా, నా నెత్తి మీద మాత్రం మొదలు ఉండాల్సి ఉంది. నేను ఆ మరో నేను వేయాల్సింది అనే స్థితిలో మానవులు ఇద్దరు ఉన్నారు. ప్రియులారా, నీ కోసము నా కోసము ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ పైన తన ప్రాణాన్ని అర్పించి ఆ పరిశుద్ధ రక్తాన్ని కాచింది ఎందుకు? నువ్వు పాప భారం మోయడానిక, నువ్వు శోధన భారం మోయడానిక, నువ్వు వేదన అనుభవించడానిక, నువ్వు దుఃఖముఖులై ఉండడానిక, నువ్వు ఎలా కాలము విశ్రాంతి లేకుండా సమాధానం లేకుండా నువ్వు ఉండడానిక కాదు. దేవుడు అందుకు ఈ లోకానికి రాలేదు, నిన్ను రక్షించడానికి. నేను కూడా భారమును తీసివేసి, పాప భారం ఎప్పుడైతే మన మనసులో వచ్చిపోతుందో మనకు విశ్రాంతి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినము ఇజ్రాయేల్ కాలంలో విశ్రాంతి దినం, శనివారం దినం కదా. దేవుడు ఎందుకు ఆ విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు తెలుసా? అయ్యా మీరు 6 దినాలు కష్టపడతారు కదా, 6 దినాలు మీ పనులు చేసుకోండి, 7వ దినమున విశ్రాంతి దినం కనుక నా సన్నిధికి వచ్చి మీరు ఏమనిపించాలా? విశ్రాంతిని అనిపించాలా అని చెప్తాడు. ఇది పునరుద్ధాన దినం. ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత అదే విశ్రాంతి దినము పునరుద్ధాన దినంగా మారింది. పునరుద్ధాన దినం అంటే అర్థం ఏంటనగా పాపము నుండి జయము, శాపము నుండి జయము, మరణం నుండి జయము, ఈ లోకము నుండి జయము, జయ జీవితము కలిగినదే పునరుద్ధాన దినము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రయాసపడి భారము మోయించున్న సమస్తమైన వారులారా, అనేక భారం వినుంటాం మనం ఈ వాక్యం. కానీ మనలో ఉన్న ఈ ప్రయాస ఇంకా 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 మనము మోస్తూనే ఉన్నాం, వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. దేవుడు అంటున్నాడు నీకు
విశ్రాంతి నేను ఇస్తానమ్మా, విశ్రాంతి నేను ఇస్తాను బాబు, నువ్వు వేయవలేదు, నువ్వు వేదన అనుభవించవలేదు, నీకు నేను శాంతిని విశ్రాంతిని అనుగ్రహించడానికి లోకానికి వచ్చానంటాడు. దీంట్లోనే మరొక రహస్యం దాగింది ప్రియులారా. అదే కనుక నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును నీ స్వరక్షకుడుగా అంగీకరిస్తావో అప్పుడే నీకు విశ్రాంతి వస్తుంది, అప్పుడే నీ పాప భారం పక్కకు తొలగిపోద్ది. ఇక్కడ రక్షణ పొందిన బిడ్డలందరికీ దేవుడు విశ్రాంతిని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలను మారిన తర్వాత, దేవుని బిడ్డలను అభిషేకించబడిన తర్వాత, దేవుని విశ్రాంతిని పొందిన తర్వాత ఆ ప్రభు ఇచ్చే రెండో వరం ఏంటంటో తెలుసా? పరలోకము యొక్క తాళపు చెవులు నీ చేతికి ఇస్తాడట. హల్లెలూయా. అమ్మ, ఎంత గొప్ప భాగ్యం అది! పరలోకము యొక్క తాళపు చెవులు నేను నీ చేతికి ఇస్తానని చెప్తున్నాడు. చదువుదామా వచ్చిన అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చదవండి. నీవు భూలోకములో దేని బంధించడమో పరలోకములో బంధింపబడను, భూలోకములో దేని విప్పుదువో పరలోకంలో విప్పబడిందని అతనితో. యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్ గా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకం యొక్క తాళపు చెవి అర్థం ఏంటి? అసలు పరలోకంలో ఏముంది? పరలోకంలో ఏముందండి? పరలోకంలో ప్రభువు ఉన్నాడు, పరలోకంలో దేవుడు ఉన్నాడు, పరలోకంలో మహిమ ఉంది, పరలోకంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోకంలో సంతోషం ఉంది, పరలోకంలో సమాధానం ఉంది, పరలోకంలో ఆనందం ఉంది, పరలోకంలో దేవుని మహిమతో కూడిన స్తుతి స్తోత్ర ధ్వనులున్నాయి. అవి నువ్వు పొందాలంటే ఆ తాళపు చెవి నీకు ఇస్తానంటున్నాడు పిల్లలు. ఎప్పుడు? నువ్వు విశ్రాంతి పొందినప్పుడు, నువ్వు రక్షణ పొందినప్పుడు, నువ్వు దేవుడు పోయాలి. గాడిగా అనేక బట్టలు మోస్తుంది, భారాన్ని మోస్తుంది, ఎవరు లెక్క చేయలేదు. యేసయ్య ఎప్పుడైతే తన వీపై ఎక్కించుకోదో ఆ గాడిద పిల్లకి ఏమొచ్చిందమ్మా? ఆ గాడిద పిల్లకి ఏమొచ్చిందమ్మా? మహిమ వచ్చింది. హల్లెలూయా. అమ్మా, నువ్వు కింద నడవకూడదు, నీ పాదము మట్టి అంటకూడదు. ఇదిగో అని చెప్పి చీల తెచ్చి పరిచారు, ఒలివ మట్టం తెచ్చి పరిచారు. జయహో జయహో అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, జయజయలు పలుకుతూ ఉన్నారు, స్వాగతం పలుకుతున్నారు ఆ గాడిదకు. ఎప్పుడు? ఎప్పుడు? యేసయ్య తన పైన ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు మహిమపరచబడతావు, ఎప్పుడు నువ్వు గణపరచబడతావు, ఎప్పుడు నేను ఈ లోకంలోనే కాదు పరలోకంలో దేవుని దూతలు హల్లెలూయా స్తుతి గానములతో ఎప్పుడు నీకు సుస్వాగతం పలుకుతారనగా నీపైన ఏముండాలా? నీపైన ఏముండాలా? పాత బట్టలు ఉండకూడదు, నీపైన గురికి బట్టలు ఉండకూడదు, నీపైన ఈ లోక సంబంధమైన భావం ఉండకూడదు, నీపైన ప్రభు అయిన యేసయ్య నువ్వు మోయాలి. హల్లెలూయా. యేసును మోసే గాడిదకు మహిమ వచ్చింది, మురికి బట్టలు మోసే గాడిదకు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. పిల్లరా, యేసయ్య మోసే గాడిదగా ఉంటావా? అప్పుడట నీకు పరలోకపు తాళపు చెవిలు నీకు అనుగ్రహిస్తాడు. ఏలియా గారు ఏమండి, నువ్వు ఇక్కడ ఏదైతే విప్పుతావో అది విప్పబడదు, నువ్వు ఏదైతే కట్టుతావో అది అక్కడ మూయబడదు. ఏలియా గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని? ప్రభా, వర్షమో రాకూడదు, ఆకాశం యొక్క ఆ తూములో మూసివేయదేవా అన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు వర్షం రాలేదమ్మా? 3.5 సంవత్సరం అంట. అనగా ఒక మానవుడి యొక్క ప్రార్థన విని ఈ యొక్క ప్రకృతి మానవుడికి లోపడిందంటే కారణం ఏంటంటే ఏలియా చేతులు ఏమన్నాయో తెలుసా? పరలోకపు తాళపు చెవి ఉన్నది. మళ్ళా వర్షమా రానప్పుడు వర్షం వచ్చింది. యెహోషువ ప్రార్థిస్తూ ఉన్నాడు, సూర్యుడా ఎక్కడ ఆగమన్నాడు? నువ్వు విజయంలో అయిపో. ఎందుకో? ఇదిగో నీవు చీకటి రాకూడదు, నా దగ్గర యుద్ధం చేస్తూ ఉన్నారు, ఇశ్రాయేలీయులు గెలవాలి,
వీళ్ళరా శాస్త్రజ్ఞుల కంట ఇప్పటికి కూడా అందరి ఒక సమస్య ఏంటంటే ఇంకా ఈ యొక్క కొన్ని గంటల సమయం ఈ యొక్క భూమి తిరగడం ఆగిపోయింది. కారణం ఏంటి? ఆ పరిశోధన చేసి చివరకు తెలుసుకుంది ఏంటంటే ఆ బైబిల్ పండితుడు ఆనాడు యెహోషువ ప్రార్థన విని సూర్యుడు ఆగిపోయాడు. సూర్యుడా అంటే ఏంటి తెలుసా? సూర్యుడు తిరుగుతావా భూమి తిరుగుతావా? భూమి తిరగద్ది. ఇక్కడ సూర్యుడు అన్నాడు కానీ భూమి తిరగడం ఆగిపోయింది, సూర్యుడు అక్కడ ఆగిపోయాడు. భూమి తిరిగితే సూర్యుడు అస్తమిస్తాడు. ఇక్కడ సూర్యుడు అన్నాడు కానీ భూమి తిరగడం ఆగిపోయింది. దేవుడు బిడ్డలారా, ఈ భూమి ఎంత స్పీడ్తో తిరుగుతుందంటే అంత స్పీడ్తో తిరగబట్టే భూమి పైన అనేక మంది జీవించగలుగుతున్నారు, అనేక భవనాలు కట్టగలుగుతూ ఉన్నవి. ఈ భూమి స్లో అయినా వినాశనమే, స్పీడ్ అయినా వినాశనమే. దేవుడు ఒక కక్ష ఏర్పాటు చేశాడు, దేవుడు ఒక స్పీడ్ పెట్టాడు. దేవుడు ఆ విధంగానే తిరగాలన్నాడు, ఆ విధంగానే తిరుగుతామన్నవి. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఏలియా మాట ఆకాశం వెళ్ళినది, వర్షింపలేదు. యెహోషువ మాట సూర్యుడు విన్నాడు, భూమి విన్నది, తిరగలేదు. పిల్లగా నా ప్రియుడైన యేసయ్య మాట సముద్రుడు విన్నది. సముద్రంలో ఏముందమ్మా? అల్ల కల్లోలం ఉన్నది, సముద్రంలో తుఫాను ఉన్నది, సముద్రము ఎగిసెగిసపడుతూ ఉన్నది. యేసు ప్రభు అన్నాడు, తుఫాను గద్దింపగా అది నిమ్మలమాయెను. హల్లెలూయా. అనగా పరలోకము యొక్క తాళపు చెవి దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీవు విశ్రాంతిని పొందిన బిడ్డగా ఉండాలి, రక్షణ పొందిన బిడ్డగా ఉండాలి, దేవుని యొక్క కృపను పొందిన బిడ్డగా ఉండాలి. ఇంకో మాట చెప్పరా, యేసయ్యను మోసే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మూడవ దేవుడి ఇచ్చే వరం ఏంటనగా చెడు ఆత్మల పైన అధికారం ఇస్తాడండి. ఈ లోకంలో ఉండే దురాత్మల పైన అధికారము నువ్వు ఎప్పుడైతే నీ భారాన్ని తీసివేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుడు మోసే గాడిదగా మారుతావో, నువ్వు ఎప్పుడైతే దేవుడు మహిమపరిచే బిడ్డగా మారుతావో, మొట్టమొదటి దేవుడు నీకు విశ్రాంతి ఇస్తాడు, రెండోది పరలోకపు తాళపు చెవులు నీ చేతికిస్తాడు. అనగా నీ ప్రార్థన విన్నపములు దేవుడు విని నీ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు దయచేస్తాడు. మూడవది చెడు ఆత్మల మీద అధికారం ఇస్తాడట. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతుంది. లూకాసు వార్త శత్రువు బలవంతుని మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏదియు నీకు ఎంత మాత్రము హాని చేయదు. ఆయనను దయ్యములు నీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుటకు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నీకు ఇప్పుడు దానిపైన నీకు అధికారం ఇస్తున్నానని దేవుడు చెప్తాడు. ఏమండి, యేసుక్రీస్తు నమ్మిన శిష్యులు పామరులు, యేసుక్రీస్తు శిష్యులు పేతురు దగ్గర నుంచి వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్స్ కాదు, కానీ వారందరికీ దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఇదిగో దురాత్మలు మీకు లోబడతాయి. ఇంకా ఏమేమి లోబడింది ఆ శిష్యులకు? ఏమేమి లోబడింది చెప్పండి? అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ఆరోగ్యవంతులయ్యారు, మరణించిన వారు సహా లేచారు. యేసయ్య ఆ కొమ్మును, ఆ యొక్క యేసయ్య వస్త్రమును తాగితే ఆ స్త్రీకి స్వస్థ వచ్చింది. కానీ ఎవరు పేతురు యోహానులట నడిచిపోతా ఉంటే ఆ నీళ్ళ పడి అనేక మంది. ఎంత అద్భుతం, ఎంత అద్భుతము! ఎక్కడిది అధికారము, ఎక్కడిది కృప? వాళ్ళ నీళ్ళ పడితే చాలండి అనేక మంది రోగులు, బైబిల్లో అన్ని రాయబడలేదు కానీ అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు. పౌలు గారికి ఒక పాము వచ్చింది, విషపాము, సముద్రం ఒడ్డున ఆ ఓడ దిగి వచ్చినప్పుడు. అయితే అది హాని చేయలేదు. వారన్నా నీ దేవుడితో పౌలు చచ్చిపోయాడయ్యా,
అంటే వాళ్ళ ఒక నమ్మకం ఏంటంటే పాపం చేసినోడే దేవుడికి వ్యతిరేకంగా జీవించినోడే ఆ పాము కలుస్తుందంట. ఆ పాము కలిసిన ప్రతి ఒక్కరు చచ్చిపోతారట. కానీ పౌలుకు మరణం రాలేదు. హల్లెలూయా. ఆ విషయం పౌలు ఏమన్నా చేసిందా? ఏమీ లేదండి, ఏమీ లేదు. సాధు సుందర్ సింగ్ గారి వాళ్ళ తల్లి ఈయన దేవుడిని నమ్ముకున్నాడని ఒక దినం అన్నంలో విషయం కలిపి పెట్టాను. అన్నంలో విషయం కలిపి చనిపోయిన అంటే ఆయన ఏసై నమ్మితే అంత కీర్తని తండ్రి మనసును కఠినం చేసుకొని నా బిడ్డ చచ్చిపోయిన పర్వాలేదు అనుకొని విషయం కలిపి భోజనం పెడతాడు. ఆ విషయం కలిపి భోజనం సాధిస్తుందని తింటారండి. ఏమన్నా అవుతుందా? ఏమన్నా అవుతుందా? ఏమీ కాలేదు. హల్లెలూయా. అనగా ఈ లోకంలో ఉన్న ప్రతి దానిపైన దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఎప్పుడో పాప భారములను తొలగించుకున్నప్పుడు, యేసయ్యకు నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు, దేవుడిని నువ్వు అంగీకరించినప్పుడు, దేవుడిని నువ్వు మహిమపరిచినప్పుడు, పరలోకమే ఒక తాల్పు చెవులు ఇస్తాడు. చెడు ఆత్మలపైన అధికారంలో నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నాలుగో వారం ఏంటనగా పిల్లరా, మీకు నేను జీవజలమును ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. జీవజలం చదువుతారా? యోహాను సువార్త 4:14 అక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతుంది, సమరయ స్త్రీ. యేసుక్రీస్తు ప్రభు చదువునా? దాని పై నుంచి చదువమ్మా. అందుకే యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిని నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. సమరయ స్త్రీ వృత్తాంతం మనకు బాగా తెలుసు. ఈ సమరయ స్త్రీ ఏ బావి దగ్గరికి వచ్చింది? దాని పేరు ఏ బావి? యాకోబు బావి. ఆ యాకోబు బావిలో నీళ్లు తాగితే పిల్లల ఆ యొక్క యూదులు వాళ్ళు ఏమనుకునే వాళ్ళు, సమరీలు ఆ యాకోబు బావిలో నీళ్లు తాగితే మాకెంతో ఆశీర్వాదకరము, ఎంతో ఆరోగ్యము అనుకునేవాళ్ళట. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆమెలో నీళ్ళు అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తుంది? అయ్యా అయ్యా మీరెవరు? యూదులు. నేనెవరిని? సమరయులు. సమరయులు యొక్క నీళ్లను యూదులు తాగుతారా? తాగరు. ఇప్పుడు యూదులు అంటే బ్రాహ్మణులు. బాగా అర్థమయ్యేది చెప్పాలంటే యూదులు అంటే బ్రాహ్మణులతో సమానం. ఆ దినాల్లో దేవుడి వీడిలో అలా ప్రత్యేకించబడేవారు. అసలు ఈ కులాలు మతాలు దేవుడి గ్రంథంలో లేవు. కానీ ఆ దినాల్లో సమరయులు అంటే వాళ్ళు యూదుల కంటే తక్కువ వాళ్ళు. నేను ఇచ్చే నీళ్ళు కంటే తక్కువయ్యా. ఈ బావి చాలా లోతైంది. ఇది అపోహ గారు ప్రయోగించిన బావి. వాడిని చెప్పినప్పుడు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అమ్మా నేను జీవజలమును ఇచ్చేవాడను. నేను ఇచ్చే నీళ్ళు ఒకసారి త్రాగావా ఇంకెప్పుడు కూడా దాహము గుణము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా ఈ బావి చాలా లోతుగా ఉన్నది. ఈ బావిలో నీళ్లు నేను చేరుకోలేకపోతున్నాను. అదేదో ఆ దాహంగా నీళ్లు నాకు కూడా ఇవ్వాలి అంటే ఆయన ఒకే ఒక మాట అంటాడు, నీకు ఈ నీరు కావాలంటే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకుని రామా అని చెప్తాడు. ఈ నీరు నీకు కావాలంటే ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? నీ భర్తను తీసుకురామ్మా, నేను జీవజలం ఇస్తాను. అయ్యా నాకు భర్త లేడు. నిజమే తల్లి, నీకు భర్త లేడు. ఆల్రెడీ నలుగురున్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదు అని చెప్పాడు. అనగా ఆ సమరయ స్త్రీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు చెప్పేసరికి సమర స్త్రీ అక్కడ తనకున్న ఆ పాప భారం అంతా వదిలివేసుకుంటుంది. ప్రియులారా, ఆమె ఏమని ప్రకటిస్తుందో తెలుసా? నేను ఏమై ఉన్నానో నా జీవితాన్ని గురించి చెప్పి
చెప్పాడయ్యా ఆయన మెస్సియా కాదా అని అంటుంది. ఆ సమరయ గ్రామంలోనికి వెళ్ళి పిల్లరా, ఆ గ్రామంలో వారికి అందరికీ సువార్తను చేస్తుందామె. జీవజలము అనే వరము పొందాలంటే ఏం చేయాలా? యేసయ్య ఏం చెప్పాడు? అమ్మా, నీ బ్రతుకు మార్చుకోకండి అని చెప్పాడు. నీకున్న పాత జీవితాన్ని వదిలేయమ్మా. నీ పాత జీవితాన్ని నువ్వు వదిలేసినప్పుడు నీకు నేను జీవజలములు అనుగ్రహిస్తాను. ఈ నీరు త్రాగువాడు ఎన్నటికీ